ఆ నియోజకవర్గంలో ఫ్యాన్ పార్టీ నేతల మధ్య సమన్వయం లోపించింది. ప్రస్తుత ఇన్ఛార్జిపై కొందరు నేతల్లో అసంతృప్తి పెరుగుతోంది. మొన్నటి ఎన్నికల సమయంలో టికెట్ దక్కలేదన్న అసంతృప్తితో లోకల్ సీనియర్స్ సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోతే, 2 సార్లు నియోజకవర్గ బాధితులు చూసిన ఎమ్మెల్సీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఇంతకీ ఎవరా నేతలు? ఏ నియోజకవర్గంలో జరుగుతుంది ఇదంతా? కందుకూరు వైసీపీలో ఇన్ఛార్జ్ స్థానిక నేతల మధ్య విభేదాలు ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. మొన్నటి ఎన్నికల్లో కందుకూరు నుంచి పోటీ చేసి ఓడిపోయిన బుర్రా మధుసూదన్ యాదవ్ ప్రస్తుతం కందుకూరు వైసీపీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఒకే పార్టీలో ఉన్న బుర్రా మధుసూదన్ యాదవ్ సీనియర్ నేత మానుగుంట మహీధర్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు మధ్య గ్యాప్ నడుస్తూనే ఉంది. నియోజకవర్గంలో పార్టీని నడిపించాల్సిన 3 నేతల మధ్య సమన్వయం లోపించడంపై క్యాడర్లో కూడా అసహనం వ్యక్తమవుతోంది. మొన్నటి ఎన్నికల నుంచే మాజీ మంత్రి మానుగుంట మహీధర్ రెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా మౌనంగా ఉంటున్నారు. ఇదే సమయంలో స్థానిక ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు కూడా పార్టీ కార్యక్రమాలకు గైర్హాజరవుతున్నారు. ఇన్ఛార్జ్ మధుసూదన్ యాదవ్తో ఏర్పడ్డ విభేదాలతోనే ఈ ఇద్దరు నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారనే చర్చ నడుస్తోంది. నేతల మధ్య విభేదాలతో కందుకూరు వైసీపీలో అసలేం జరుగుతోందని పార్టీ క్యాడర్ చెవులు కొరుక్కుంటోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధితో పాటు పార్టీ బలోపేతానికి మహీధర్ రెడ్డి కృషి చేశారు. మరోసారి పోటీకి సిద్ధమైన మహీధర్ రెడ్డికి అధిష్టానం ఊహించని షాక్ ఇచ్చింది. నియోజకవర్గాల్లో అభ్యర్థులను అటూ ఇటూ మార్చడంతో మహీధర్ రెడ్డికి టికెట్ దక్కకుండా పోయింది. కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్కి కందుకూరు టికెట్ కేటాయించింది పార్టీ అధిష్టానం. అప్పట్నుంచి పార్టీతో అంటీముట్టనట్టే ఉంటున్నారు మానుగుంట. వైసీపీలోనే కొనసాగుతున్న పార్టీ కార్యక్రమాలకు, అటు రాజకీయాలకు దూరంగా ఉంటూ సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు కూడా ఎక్కడా స్థానికంగా యాక్టివ్గా కనిపించడం లేదు. కందుకూరు వైసీపీ ఇన్ఛార్జిగా గతంలో 2 సార్లు బాధ్యతలు నిర్వహించిన తూమాటి అధినేతకు సన్నిహితుడు. కందుకూరు నియోజకవర్గంలో జరిగిన జగన్ పాదయాత్రలో ఆయన క్రియాశీలకంగా వ్యవహరించారు. కానీ ఇప్పుడు ఎందుకో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. నియోజకవర్గానికి వచ్చినా తన పని తాను చేసుకు వెళుతున్నారు. ఇన్ఛార్జ్ మధుసూదన్ యాదవ్తో గ్యాప్తోనే మాధవరావు లోకల్ పాలిటిక్స్కు దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు. కందుకూరు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి తోడు నేతల సమన్వయం కోసం ఇటీవల పెట్టిన మీటింగ్కి ముఖ్య నేతలిద్దరూ రాలేదు. మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి, పార్టీ పరిశీలకుడు జంకె వెంకట్రెడ్డి, ఇతర నేతలు హాజరయ్యారు. బయట నుంచి లీడర్లు వచ్చినా కందుకూరులో కీలక నేతలైన మహీధర్ రెడ్డి, ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు గైర్హాజరవడం చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి మహీధర్ రెడ్డి ఎప్పటిలాగే ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. మరోవైపు ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు కూడా రాకపోవడం క్యాడర్లో చర్చకు దారితీసింది. మహీధర్ రెడ్డికి ఆహ్వానం అందిందో లేదో తెలీదు. మీటింగ్కు తనకు కూడా ఆహ్వానం అందకపోవడంపై ఎమ్మెల్సీ మాధవరావు ఆగ్రహంతో ఉన్నారట. ఆహ్వాన పత్రికలో పేరు కూడా లేకపోవడంపై ఆయన అసహనానికి గురయ్యారట. అందుకే ఆయన సమావేశానికి దూరంగా ఉన్నారంటున్నారు. ఈ సమావేశంతో కందుకూరు వైసీపీలో వర్గ విభేదాలు పీక్ స్టేజ్కి చేరాయనే చర్చ క్యాడర్లో నడుస్తోంది. పార్టీ బలోపేతానికి నిర్వహించిన సమావేశంతో కొండనాలుక్కు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లయింది. స్థానిక ముఖ్య నేతల మధ్య విభేదాలు పార్టీకి మరింత నష్టం చేసేలా ఉన్నాయని క్యాడర్ కలవరపడుతోంది.